అని చెప్పి మనం పలచబడేసినాం అనిపిస్తుంది దాన్ని. ఎస్, ఇదే విషయం చాలా క్లియర్గా ఒక విషయం చెప్పారు సార్ మీరు. కాకపోతే ఏంటంటే కొన్ని కాలేజీలు అయినా ఖచ్చితంగా ఒక పర్టికులర్ దాని ఇన్ఫ్రాస్ట్రక్చరు అక్కడ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ఫ్యాకల్టీ కూడా సరి అయిన పద్ధతిలో వారికి బోధన ఇస్తే దాని పద్ధతి ప్రకారం ఒక డాక్టర్ బయటికి వస్తారు, దానికి ఒక గుర్తింపు వస్తుందని. అయితే ఈరోజు ఒక గైనా కాలేజ్ సంబంధించిన ఆమెకు ఒకసారిగా మనం డెలివరీ చేయాలంటే కూడా ఈరోజు ఆమెకు ఏమీ తెలియనట్టు ఒక డాక్టర్ బయటికి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి డాక్టర్ డాక్టర్ వసంత్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. వసంత్ కుమార్ గారు శ్రీకాంత్ కోనం గారు చాలా క్లియర్గా చెప్పారు, కొన్ని అయినా మెడికల్ కాలేజెస్ పెడితే బాగుండు, కానీ ఈరోజు గడపకు ఒక మెడికల్ కాలేజ్, డిస్టిక్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టారు, కానీ దాంట్లో ఫ్యాకల్టీ లేకపోవడంతో, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడంతో, సరైన పద్ధతిలో శిక్షణ ఇవ్వకపోవడంతోనే అనేక ఏమి తెలియని డాక్టర్లు బయటికి వస్తున్నారు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీ అనుభవాలు మీరు ఎలా స్పందిస్తారండి? ఎస్ సార్, ఇట్ ఈస్ 100%. ఏంటంటే యాక్చువల్లీ 33 జిల్లాలు చేసి దాని 33 జిల్లాలకు ఒకటి అనేది జిల్లాలు అనేది చిన్నగా అయిపోయినాయి. దాంట్లో ఏరియా హాస్పిటల్ని తీసుకొచ్చేసి అప్గ్రేడ్ చేసి ఇప్పుడు మెడికల్ కాలేజ్ అని పెట్టడం జరిగింది. మనకి 56 మెడికల్ కాలేజెస్ ఉన్నాయండి. 28 గవర్నమెంట్, 28 ప్రైవేట్ ఉన్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కి సీట్లు ఎక్కువ ఉన్నాయి వెన్ కంపేర్ టు గవర్నమెంట్. గవర్నమెంట్ లో మీరు చూసినట్టయితే 26లో మనకి లిస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ 26లో కాకతీయ మెడికల్ కాలేజ్ కూడా ఉంది. అంటే మీరు ఒక్కసారి చూడొచ్చు, ఓన్లీ గాంధీ, ఉస్మానియా అనే మెడికల్ కాలేజ్ రెండు మంచిగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ అన్ని విధాలుగా ఉంది. వెన్ కంపేర్ టు కాకతీయలో కూడా లేరు అని చెప్పేసి రావడం జరిగింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా ఎందుకు దీనికి వైఫల్యం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం పనులు. ఏంటంటే ఒక షెడ్ చూపించేసి ఇది మెడికల్ కాలేజ్ అని చూపించారు. అలాంటి తప్పు చేసి అక్కడ ఫ్యాకల్టీ, అక్కడ కావాల్సిన వసతులు, బెడ్స్, అక్కడికి వచ్చే ఇప్పుడు మీరు చూడొచ్చు ఆసిఫాబాద్ ఒక జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్, అక్కడ ఎలా ఉంటుంది, వసతులు ఏముంటుంది, అక్కడ ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ కానీ, లేకుంటే అసిస్టెంట్లు కానీ, లేకుంటే స్టూడెంట్స్ కానీ ఒక హైదరాబాద్ నుంచి అక్కడ పోయి ఉండే పరిస్థితులు లేదు. అక్కడ ఫ్రీ సీట్ వచ్చినా వాళ్ళు తీసుకోకుండా పేమెంట్ సీట్ వెళ్ళిపోతున్నారు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. ఇక్కడ మీరు మెడికల్ కాలేజ్ అంటే బేసికల్లీ ఇట్స్ అనే టీచింగ్ తో పాటు క్లినికల్ గా అని కూడా చెప్పడం, బెడ్ సైడ్ కానీ లేకుంటే క్లాసెస్ లో చెప్పడము, ప్లస్ సర్జరీస్ లేకుంటే ఓపీ అన్ని కూడా ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే తక్కువ పేషెంట్స్ రావడం, లేకుంటే టీచింగ్ లేకపోవడం, దానివల్ల ఈ స్టూడెంట్స్ అనేది బయటకు వచ్చినప్పుడు ఈవెన్ ప్రైవేట్ కాలేజ్ లో కూడా ఓన్లీ సబ్జెక్టివ్ నాలెడ్జ్, నాట్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్, అలాంటిది లేనప్పుడు వాళ్ళు తన వాళ్ళని కూడా ట్రీట్ చేసుకునే విధంగా కూడా ఉండరు. సో ఎప్పుడే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ ఉండాలి, క్లాసెస్ చెప్తున్నారా లేదా చూడాలి, వాళ్ళని ఫాలో అప్ ఉండాలి. కూర్చోబెట్టి మా టైంలో 1100 సీట్లు అండి, ఇప్పుడు 8500 సీట్లు. ఇప్పుడు అంటే జస్ట్ 25 years లో మీరు చూసినట్టయితే 8500 సీట్లు బట్టి తెలంగాణలో, మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే 1150 సీట్లు ఉన్నప్పుడు నేను సీట్ తెచ్చుకున్నాను. ఈ రోజు క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ అనేది, మెడికల్ నాలెడ్జ్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తారు, ఇంజనీరింగ్ పుట్టగొడుగుల్లో వచ్చేస్తాయి. అలాగని పుట్టగొడుగులో పెరిగే మొత్తం స్టూడెంట్స్ అందరూ ఎక్కడ పడితే అక్కడ, కొందరు ఆటోలు నడిపించుకుంటారు, కొందరు ఆ విధంగా ఉంది. సో ఇప్పుడు మెడికల్ ఏదైతే ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు 30,000 సార్, బయట 40,000. దీనికన్నా వేరే ఏదన్నా పని చేసుకుంటే బాగా వస్తాయి అనే ఉద్దేశంలో ఉన్నారు. సో యూజ్లెస్ మెడికల్ కాలేజ్ లేదని ఉంటే దాన్ని తీసేసేయాలి, మంచిగా అప్గ్రేడ్ చేసి ఒక సిటీ లాంటి ప్రాంతం, ఇప్పుడు పాత నిజామాబాద్ లేకుంటే ఖమ్మం, వరంగల్ లాంటి ప్లేసెస్ లో పెద్ద పెట్టండి, ఫ్యాకల్టీ ఇవ్వండి, అన్ని విధాలుగా సౌకర్యాలు ఇచ్చేసి అది చేస్తే బాగుంటుంది. అక్కడక్కడ ఇప్పుడు చిన్న ఇప్పుడు ఆసిఫాబాద్ లేకుంటే గద్వాల్, అక్కడికి ఎవరు వెళ్ళాలంటే కూడా వెళ్ళరు. ఈవెన్ డాక్టర్స్ కూడా సరి అయిన జీతం లేదండి. మీరు కాంట్రాక్ట్ ఉద్యోగాలు తీసుకుంటున్నారు, అసోసియేట్, అసిస్టెంట్, ప్రొఫెసర్లని, వాళ్ళకు రెగ్యులర్ వాళ్ళకన్నా ఎక్కువ జీతం ఇస్తున్నారు. వాళ్ళు చూస్తారు, కొన్ని రోజులు పని చేస్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు మెడికల్ కాలేజ్ లో, దెన్ దే స్కిప్ ఆఫ్ ఫ్రమ్ దిస్ హాస్పిటల్. సడన్ గా ఫ్యాకల్టీ అనేది పోతుంది. సరి అని ఇప్పుడు మన దేశంలోనే ఈ సమస్య ఉందని కాదు, మన దేశం నుంచి చాలా మంది అమెరికా, యూకే ఆ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండే జీతాలు చాలా తక్కువ ఉన్నాయి. అది కూడా ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో రావడం జరుగుతుంది, టీఆర్సీ ఏరియాస్ అనో లేకుంటే ఇంకోటి. సో ఇలాంటి సమస్యని
ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ కి అందరికి కూడా సరైన జీతం ఇవ్వాలి, సరైన ప్రోత్సాహం ఇవ్వాలి. అన్ని విధాలుగా ఉన్నప్పుడే మనకు ఈ మెడికల్ కాలేజీలన్నీ బాగుంటాయి. రైట్, ఇదే విషయంపై మనం ఒకసారి